మాటలు, నా మాటలు కాదు. కానీ ఆత్మానుసారమైన మనసు జీవము. హల్లెలూయా. ఆత్మానుసారమైన మనసు జీవము. హల్లెలూయా. ఆత్మానుసారంగా జీవించాలా నువ్వే, శరీరానుసారంగా జీవించాలన్నా నువ్వే. ఎలా జీవిస్తావు? ఆత్మానుసారంగా జీవిస్తావా, శరీరానుసారంగా జీవిస్తావా? ఆత్మానుసారంగా జీవిస్తే ఏం కలుగుద్ది? జీవమును, సమాధానము. శరీరానుసారంగా జీవిస్తే ఏం కలుగుద్ది? ఇప్పుడు తెలిసిందా రోగాలు ఎందుకు వస్తున్నాయో? అర్థమవుతుందా రోగాలు ఎందుకు వస్తున్నాయో? మరణం ఎందుకు వస్తుందో అర్థమవుతుందా? అందుకనే ఈ దినము నుంచి ఆత్మానుసారంగా నడుచుకుందరుగాక. 8వ వచనం ఒకసారి చదవండి సిస్టర్. కాగా శరీర స్వభావము గలవారు విశ్వాసులందరూ, మళ్ళీ చదవండి సిస్టర్. కాగా శరీర స్వభావము గలవారు విశ్వాసులందరూ దేవుని సంతోషపరచనేరరు. విశ్వాసులందరూ ఎవరిని సంతోషపరచరంట? వాక్యం అబద్ధం చెప్తుంది. నువ్వు దేవుని సంతోషపరుస్తున్నావు లేదా? చెప్పండి, దేవుని సంతోషపరుస్తున్నారా లేదా? ఆమేన్. పక్కలతో చెప్పు, ఎవడికి ఎరుక? పక్కలతో చెప్పు, ఎవడికి ఎరుక? నువ్వు దేవుని సంతోషపరుస్తున్నావా లేదా? పక్కడితో చెప్పు, ఎవడికి ఎరుక? ఎవడికి తెలుసు? అందుకనే శరీరానుసారంగా కాదు, ఆత్మానుసారంగా నడుచుకుందరుగాక. శరీరానుసారంగా నడుచుకుంటే ఏంటంట? దేవుడు సంతోషించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? మీకు ఒక రహస్యం చెప్తా. ఎప్పుడన్నా ప్రార్థన చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా, మీరు ఏం చేయాలంటే మీ హృదయాన్ని నింపుకోవాలి. హల్లెలూయా. మీ హృదయాన్ని ఏం చేయాలా? హృదయాన్ని ఏం చేయాలా? మున్సిపల్ రోడ్ వాటర్ ఇస్తున్నాడు, బిందెల్ని ఏం చేయాలా? బిందెల్ని ఏం చేయాలా? బిందెల్ని ఏం చేయాలా? ఇక్కడికి వచ్చిన తర్వాత మీ హృదయాన్ని ఏం చేయాలా? హృదయాన్ని ఏం చేయాలా? నింపుకోవాలి. కానీ నింపుకుంటే వాళ్ళ పాటలు పాడతారు, బావులుగా పాడొచ్చు కదా వీళ్ళు. ఎందుకు ఓవరాక్షను? శరీరానుసారమైన మనసు నీ వల్ల దేవుడు సంతోషించట్లా. కళ్ళు మూసుకోండి, ఆరాధన చేద్దామంటే మేమేమి ఇక్కడ ఆరాధన ఎగబడి ఆరాధన చేస్తూ ఉంటే, దేవుడు ఆత్మ కురిపించుకోలుగా ఆరాధన చేస్తుంటే మీరు మట్టుకి కళ్ళు తెరిచి పళ్ళు గిలిస్తూ జ్యోతి సిస్టర్ ఎందుకో పగలబడి ఏముందా రూపలత అంట ఏం పాడుతున్నారు, ఆడోకుడు ఏం చేస్తున్నారు, ఏం పాడుతున్నారు వీళ్ళు? శరీరానుసారమైన మనసు. శరీరానుసారులు దేవుణ్ణి సంతోషపరచలేరు. కనుక ఇప్పుడు చెప్పు, నీది శరీరానుసారమైన మనసా, ఆత్మానుసారమైన మనసా? ఇప్పటికి క్లారిటీ వచ్చేసింది మీ అందరికీ. నేను ఇచ్చిన క్లారిటీ తోటి మీకు అందరికీ ఏమొచ్చింది? క్లారిటీ వచ్చింది. అందుకని ఆరాధన చేస్తున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? మీ హృదయాల్ని నింపుకోవాలి. తెలుగులోనే కదా ఆరాధన చేస్తుంది, తెలుగులోనే కదా ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలా? నింపుకోవాలి. ఆ మాటలను ఏం చేయాలి తెలుసా? తీసుకోవాలా నీ హృదయంలోకి. దేవుడు మిమ్మల్ని బాగు చేయను కాక అంటే ఏం చేయాలి తెలుసా? ఎస్, దైవజనుడి ద్వారా ఈ మాట వచ్చింది కనుక నేను బాగుపడ్డా. హల్లెలూయా. నీ అప్పులు కొట్టేస్తాడని నేను ఇక్కడి నుంచి ఒక మాట వచ్చినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఎస్, దైవజనుడి ద్వారా ఒక మాట వచ్చింది కనుక నా అప్పులు కొట్టివేయబడతాయి. హల్లెలూయా. నీకు రోగము రాదు అని దైవజనుడు ప్రవచించినప్పుడు నువ్వేమనుకోవాలి తెలుసా? ఎస్, దైవజనుడు చెప్పాడు కనుక నాకు రోగము రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఉన్నప్పుడు నీ అప్పులు కొట్టివేయబడతాయి, ఇలా ఉన్నప్పుడు రోగము రాదు. హల్లెలూయా. ఆడు అలాగే చెప్తాడులే, ఆడు అలాగే చెప్తాడే, ప్రతి పాస్టర్ ఇదే చెప్తారు, ప్రతి ఒక్కడు ఇలాగే చెప్తారు అని అనుకుంటున్నావు కదా. అందుకనే శరీరానుసారంగా ఉంటున్నావు. శరీరానుసారమైన మనసు రోగము. అర్థమైందమ్మా? అర్థమవుతుందా వాక్యం? అర్థమవుతుందా వాక్యం? ఆరాధన చేస్తున్నప్పుడు పళ్ళికలు ఇస్తారా? ఇక్కడ నుంచి కళ్ళు తెరుస్తారా? కళ్ళు తెరిస్తే ఏమొస్తుంది? అందుకనే దేవుని సన్నిధి శ్రేష్టమైనది, బహుబలమైనది. ఒక దైవజనుడు ఏం చెప్తాడు తెలుసా? ఎందుకు అద్భుతాలు రావట్లేదు? దేవుడిని అడిగాడంట, ప్రభువా ఇంతమంది సంఘస్థులు, ప్రభువా ఇంతమంది రోగంతో ఉన్నారు, ఇంతమంది బాధతో ఉన్నారు, వీళ్ళకి అద్భుతాలు జరగట్లేదు, అద్భుతాలు జరగట్లేదు, ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా, ఏమిటి ప్రభువా అంటే దేవుడు అన్నాడంట, ఒకటే చెప్పాడంట, వాళ్ళని ఆరాధనలో ఏకీభవించమను, వాళ్ళని ఆరాధనలో ఏకీభవించమను. అంటే దేవుడు ఆరాధనకి అంత ప్రాధాన్యత ఇచ్చాడు కనుక మనుషుడు ఏం చేస్తున్నాడంటే ఆరాధనలో ఏకీభవించడం లేదు. ఆరాధన చేస్తున్నప్పుడు పళ్ళికలు ఇస్తున్నారు, సెల్ ఫోన్లు చూసుకుంటున్నారు, వాటి గురించి వీటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళేంటి పళ్ళ పాడుతున్నారు, వాళ్ళేంటి ఇలాగా, వాళ్ళేంటి ఈ డ్రెస్ వేసుకున్నారు, వాళ్ళేంటి ఇలాగా. నో,
ఆరాధనలో ఏకీభవించాలి. హల్లెలూయా. అప్పుడేం జరుగుతుంది తెలుసా? అద్భుతం, ఆశ్చర్యకార్యం. మరణం దేవుడు కొట్టివేస్తాడు, రోగాన్ని దేవుడు తీసివేస్తాడు. ఆమేన్. అందుకనే దేవుని సంఘాన్ని ఆషామాషిగా తీసుకోవద్దు. ఇక్కడ మీరు వచ్చిన 10:30 నుంచి ఇక్కడ ప్రార్థన మొదలై లాస్ట్ వరకు ఇక్కడ దేవుని ఆత్మ సంచరిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఎవరికి ఏ అవసరత ఉంది, ఏ అవసరత తీరుద్దామని దేవుని ఆత్మ సంచరిస్తూనే ఉంటుంది. నీ వద్దకు వస్తుంది నీ అవసరత తీరుద్దామని, నీ వద్దకు వస్తుంది నిన్ను బాగు చేద్దామని, నీ వద్దకు వస్తుంది నిన్ను సమాధానపరుద్దామని. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఆరాధనలు ఏకీభవించట్లా, వాక్యములు ఏకీభవించట్లా, వాక్యం అర్థం కావట్లా, వాక్యం అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లా, ఇంకా శరీరానుసారంగానే జీవిస్తున్నావు. ఓ రబాయ హందల రొకో షదారహ మన హందల రిబనహ షుకోర హందలరా. ప్రియ కుమారుడ కుమార్తె, శరీరానుసారమైన మనసు బహు డేంజర్, చాలా కష్టం. నువ్వు దీర్ఘాయుషతో ఆరోగ్యవంతుడుగా ఉండాలంటే దేవుని సన్నిధిలో ప్రతి నిమిషమును ఆస్వాదించాలి. సినిమాల్లో బ్రహ్మానందం 15 నిమిషాలు కనబడినా 20 నిమిషాలు కనబడినా నువ్వెంత ఆనందిస్తావు? అంతకంటే ఎక్కువ ఆనందం ఎక్కడున్నది. హల్లెలూయా. చప్పట్లు కొట్టట్లేదు, మీకు అర్థం కావట్లే. అదే బ్రహ్మానందం కామెడీ చేస్తే ఎగబడి నవ్వి చప్పట్లు కొడతారు. దేవుడు అంటున్నాడు శరీరానుసారమైన మనసు నో. పైకి ఆత్మీయంగానే కనపడుతున్నావు కానీ శరీర స్వభావము, ఆత్మలో ఎదుగుతున్నట్టే ఉన్నావు కానీ శరీర సంబంధమైన మనసు ఏం చేస్తుంది తెలుసా? వెనక లాగివేస్తుంది. అందుకని నేను చెప్తున్నా, నీకు ఎప్పుడైనా టెంప్టేషన్స్ వస్తున్నాయి అనుకో, ఎక్కడి నుంచి అయినా టెంప్టేషన్స్ వస్తున్నాయి అనుకో, ఒకటే ఆత్మరేలంలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నువ్వేం చేయాలి తెలుసా? ఆత్మరేలంలో నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు కనుక శరీరంలో ఏదన్నా మార్పులు వస్తున్నట్లయితే, ఏదన్నా కోరికలు కలుగుతున్నప్పుడైతే నువ్వు అనుకోవాలి, వాటిని అణిచి వేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆమేన్. నేను సేవ ప్రారంభించడానికి ముందు రోజుల్లో ఏం జరిగిందంటే, ఒక యవనస్తురాల నుంచి నాకు భయంకరమైన టెంప్టేషన్ కానీ హల్లెలూయా నేను అనుకున్న శరీరానుసారమైన మనసు మరణము. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే నేను దాన్ని జయించానో నెక్స్ట్ వారమే దేవుడు మార్గాన్ని తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నీకు టెంప్టేషన్ వచ్చిందా? ఎవరైనా పిలిచారా? ఎవరైనా వాట్సాప్లో మెసేజ్ పెట్టారా? ఎవరైనా ఇంటికి ఆహ్వానించారా? భర్త లేనప్పుడు, భార్య లేనప్పుడు ఎవరైనా ఆహ్వానించారా? నువ్వు దూరముగా పారిపోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మరేలంలో నీకు ఒక ఆశీర్వాదం రాబోతున్నది. ఆమేన్. ఆ ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి సాతానుడు ప్లాన్ చేసుకున్నాడు. హల్లెలూయా. మరణం రాబోతుంది, దాన్ని తప్పించడానికి దేవుడు నీ ఎడలో ఉన్నాడు. హల్లెలూయా. యేసేపుని పిలిచింది కానీ యేసేపు పారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రాజు అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని వాగ్దానం పట్ల నమ్మకం ఉంచాడు. అందుకని అన్నాడు యేసేపు, ఇదిగో మనం ఒక రోజు వాగ్దాన దేశంకి వెళ్ళబోతున్నాం. వాగ్దాన దేశంకి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ శపించబడిన ఈ దేశంలో నా ఎముకలు ఉండడానికి వీల్లేదు. మీరు వాగ్దాన దేశంకి వెళ్ళినప్పుడు నాతో పాటు కూడా నా ఎముకలను కూడా తీసుకువెళ్ళండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? యేసేపు పాపం నుంచి పారిపోయాడు. ఆమేన్. శరీరానుసారమైన మనసు మరణం. అందుకని నేను ఎలా ఉండాలి తెలుసా? ఆత్మానుసారంగా జీవించాలి. అప్పుడు నీకు దీర్ఘాయుష్ కలుగుద్ది. హల్లెలూయా. ఈరోజు సమయం బహు తక్కువగా ఉన్నది. దేవుడు రాబోతున్నాడు త్వరలో. అందుకనే గర్జించే సింహం వల్లే ఎవరిని మింగివేయదుమా. నిన్న ఒక న్యూస్ చదివా, నేను చాలా బాధపడ్డా. యవ్వన పిల్లలు జాగ్రత్తగా వినండి, ముఖ్యంగా అమ్మాయిలు, యవ్వన బిడ్డలు చాలా జాగ్రత్తగా వినండి. అమ్మాయి అంట మంచి డ్రెస్ వేసుకుని ఫంక్షన్కి వెళ్ళిందంట. ఫంక్షన్కి వెళ్తే వాడు బాగున్నది అన్నాడు, నెంబర్ తీసుకున్నాడు, మాట్లాడుకున్నారు, శరీరంగా అనుభవించాడు, తర్వాత తోసేశాడు. ఆమె ఆత్మహత్య చేసుకుంది. హల్లెలూయా. ఆత్మహత్య చేసుకున్నావు కానీ నీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు? ఒక డ్రెస్ బాగుందంటే నీ శరీరాన్ని అర్పించేస్తావా? నీ మాట బాగుందంటే నీ శరీరాన్ని అర్పించేస్తావా? శరీరానుసారమైన మనసు. అందుకనే పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు బహు జాగ్రత్తగా ఉండాలి. మీ శరీరాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే సమయం బహు కొంచెం ఉన్నది, సమయం కొద్దిగానే ఉన్నది కనుక ఎక్కడ పడితే అక్కడ వ్యభిచారము. ఏం జరుగుతుంది? వ్యభిచారం. ఎక్కడ చూసినా, ఏ గల్లీలో చూసినా, ఎక్కడ చూసినా వ్యభిచారం. సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే చెడ్డవి. ఎందుకు తెలుసా? సమయం కొద్దిగా ఉంది. కానీ నీకు ఒక శుభవార్త, ఆత్మానుసారంగా జీవించావా? జీవము. హల్లెలూయా,
హల్లెలూయా. మరణాన్ని జయిస్తావు, అపజయాన్ని జయిస్తావు, నువ్వు దీవించబడతావు. యేసేపు పారిపోయాడు కాబట్టి ఎక్కడ పెట్టాడు తెలుసా? దేవుడు ఎవడికి అందనంత స్థలంలో పెట్టాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కడు యేసేపు దగ్గరకు వచ్చి తినాలి. ప్రతి ఒక్కడు ఎక్కడికి రావాలి? యేసేపు దగ్గరకు వచ్చి భోజనం చేయాలా. యేసేపు భోజనం పెడితేనే భోజనం, లేకపోతే మరణం. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు గనక పాపం నుంచి పారిపోయావా, ఆత్మానుసారమైన మనసు జీవాన్ని ఇస్తుంది. అందుకని ఇక్కడ దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది, ఆత్మానుసారంగా ఉండొద్దు. మీరేం చేయాలంట? శరీరానుసారంగా ఉండొద్దు, ఆత్మానుసారంగా జీవించాలి. 9వ వచనం ఫాస్ట్గా. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. హల్లెలూయా. అందుకనే మీరు దేవుని వాక్యాన్ని వింటూ ఆ వాక్యాలతో మీ హృదయాన్ని నింపివేసుకోవాలి. హల్లెలూయా. నీ సెల్ ఫోన్లో ఏ రీతికి అయితే గ్యాలరీ అంతా ఫోటోలతో నింపుకుంటావో, పనికిమాలిన ఫోటోలతోటి, సెల్ఫీలతోటి, ముక్కొంకర మూతొంకర నింపుకుంటావా లేదా? వెనక తిరుగుతావు, ముందుకు తిరుగుతావు, జుట్టు ఇటేస్తావు, అటేస్తావు, ఇటేస్తావు, అంతా గ్యాలరీలో. అందులో ఒకటో పనికి వచ్చేది, మిగిలినన్ని పనికిమాలిని ఎలాగైతే నింపుకుంటున్నావో, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి వాక్యంతో నీ హృదయాన్ని నింపుకుందువుగాక. కనుక ప్రియకుమారుడు కుమార్తె ఆశీర్వదించబడాలంటే డెడ్ ఈజీ. ఏం తెలుసా? ఆత్మానుసారంగా జీవించాలా. పారిపోవాలా పాపానికి. కళ్ళ ముందు ఏదన్నా వచ్చిందంటే పారిపోవాలా. ఎవడన్నా అన్నాడు అనుకో అనాలా. హల్లెలూయా. అంతేగాని సిగ్నల్ ఇవ్వకూడదు. ఎవడన్నా ఫంక్షన్కి వెళ్ళావు, పెళ్ళిళ్ళకి వెళ్ళావు, పేరెంటల్కి వెళ్ళావు, ఆహా ఓహో ఆ రోజు ఎలాగ నువ్వు మంచిగానే ఉంటావు, ఆడు ఇంటికి వస్తే తెలుస్తుంది నీ అసలు రూపం. అక్కడ చూశాడు కాబట్టి బాగానే ఉన్నది అంటాడు. నువ్వేం చేస్తావు? నెంబర్లు ఎక్స్చేంజ్. నో. అందుకనే వివాహాలకు వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ సాతానికి దొరికిపోతారు. ఎందుకంటే అక్కడ ఏముంటుందో తెలుసా? అల్లర్లతో కూడిన ఆటపాటలు. అల్లర్లతో కూడిన ఆటపాటల దగ్గర ఎవడుంటాడు? ఆడుంటాడు. అందుకని అక్కడ నీ శరీరం ఏం చేస్తావు తెలుసా? డ్యాన్సే. అది ఎవరో ఇళ్ళలో ఊపుతూ ఉంటే నువ్వు కూడా ఇక్కడ ఇంట్లో డ్యాన్స్ చేయవు, ఎక్కడ డ్యాన్స్ చేయవు. అక్కడికి వెళ్ళేటప్పటికి అది చూసేటప్పటికి శరీరానుసారమైన మనసు. ఎందుకు తెలుసా? ప్రేరేపించబడుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం, ఏం చేస్తున్నాం? ప్రేరేపించబడుతున్నాం. నీ శరీరాన్ని లోబరిచేస్తున్నాం. శరీరము దేవుని ఆలయము. హల్లెలూయా. ఈ ఆలయాన్ని దేవుని కోసం నిలబెట్టుకుందాము గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందుకనే మొట్టమొదటిగా క్షమించాలా, రెండోదిగా ఆత్మానుసారంగా జీవించాలి. అప్పుడు శరీరేచ్ఛలను మీరు విసర్జించండి, ఆత్మానుసారంగా జీవించండి. అది జీవాన్ని ఇస్తుంది, దీర్ఘాయుష్ని ఇస్తుంది. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.